నిజం చెప్పండి. కుకింగ్ వీడియోస్ చేసేటోళ్ళు నా వీడియోస్ చూస్తే మాత్రం ఎందుకంటే కుకింగ్ చేస్తూ వీడియోలు తీస్తుంటే మాత్రం నాకైతే టేస్ట్ అనేది కొంచెం మిస్ అవుతది. నాకు ఒక 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది వంటలో. అయినా కూడా వీడియోస్ తీస్తూ కుకింగ్ చేస్తే అస్సలు టేస్టీగా అయితే రావన్నమాట. ట్రై చేస్తూ ఉన్నా మంచి మంచి రెసిపీస్‌ని మీ ముందుకు తీసుకొద్దామని చెప్పేసి. దాంట్లో భాగంగానే ఈరోజు చికెన్ పలావ్ రెసిపీ అయితే చూసేయండి. హలో ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంది ఇది కూరగాయల ప్లేట్తో వచ్చింది అనుకుంటున్నారా? దీంతో ఒక చిన్న రెసిపీ అయితే మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నా. చాలా ఈజీగా క్విక్ రెసిపీస్ ఉంటాయి మోస్ట్లీ నావి. సో ఇదని గురించి చెప్పే ముందు అయితే ఒక చిన్న విషయం. చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారన్నమాట. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి కంటెంట్ చూస్ చేసుకోవాలి అని చెప్పేసి. సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి కంటెంట్ అలాంటి కంటెంట్ అనేది ఏమి ఉండదు. మీలో ఉన్న టాలెంట్ని మంచిగా యూట్యూబ్లో చూపియండి అంతే. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ అయినా ఉంటుంది. ఎలాంటి మనుషులైనా ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. సో అట్లా ఆ, మీ టాలెంట్ని మీరు గుర్తించి యూట్యూబ్లో పెట్టేసేయండి. ఓకే, నాకు మల్టీ టాలెంటెడ్ అని అనుకుంటే మల్టీ టాలెంట్స్ చూపించేయండి. ఏదో ఒక టాలెంట్ జనాలకి కనెక్ట్ అవుతుంది. సో అట్లా చాలామంది అంటున్న విషయం ఏంటంటే ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు తొక్కేస్తున్నారు. నాకు ఎవరి నుంచి హెల్ప్ రావట్లేదు, వీళ్ళు హెల్ప్ చేస్తలేరు, వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఇస్తలేరు, ఇట్లాంటివన్నీ కూడా ఆ, ఉన్నప్పుడు మీకు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు యూట్యూబ్ అనేది చాలా చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. మీలో ఉన్న టాలెంట్ని చూపించుకోవడానికి మీ ఓన్ ఛానల్, మీ ఇష్టమైన వీడియోలు పెట్టుకోవచ్చు హ్యాపీగా. సో అట్లా ఇప్పుడు మీకు కుకింగ్ తెలుసు అనుకోండి, కుకింగ్ వీడియోస్ పెట్టుకోండి. చాలామంది అనుకుంటారు కుకింగ్ ఛానల్స్ చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి. కాకపోతే ఎవరి యూనిక్నెస్ వాళ్ళదే. ఎందుకంటే ఒక్కొక్కరి వంట ఒక్కొక్క తీరు ఉంటుంది. అందరికీ అన్నీ నచ్చాలని లేదు. నీ వంట జనాలకి కనెక్ట్ అవుతుండొచ్చు. ఎందుకంటే కొంతమంది క్విక్ రెసిపీస్ చేస్తారు, కొంతమంది మంచిగా టైం టేకింగ్ రెసిపీస్ చేస్తారు, కొంతమందికి క్విక్ రెసిపీస్ నచ్చుతాయి, కొంతమందికి టైం టేకింగ్ అయినా టేస్టీగా ఉండే రెసిపీస్ నచ్చుతాయి. సో అట్లా ఎవరి వీడియోస్ ఎప్పుడు ఎట్లా వైరల్ అవుతాయో తెలియదు కాబట్టి మీలో ఉన్న అన్ని టాలెంట్స్ని చూపించేసేయండి. సో అదనమాట. ఒకవేళ మీరు సీరియస్గా ట్రై చేస్తున్నట్టయితే యూట్యూబ్లో డెఫినెట్గా ఏదో ఒక విధంగా మీకున్న టాలెంట్ అయితే చూపిస్తూ ఉండండి, సక్సెస్ అయిపోతారు. సో ఇంకొక విషయం ఏంటంటే నా ఫేస్ చూస్తుంటే కొంచెం వెరైటీగా ఉంది కదా. సో ఈరోజు కొంచెం కోల్డ్ అయిందనమాట. ఈరోజు అయితే చికెన్ పలావ్ చేద్దాం అనుకుంటున్నా, మీకు చూపిస్తూ మంచిగా క్లియర్గా షార్ట్ అండ్ స్వీట్గా డైరెక్ట్గా లైవ్లో మాట్లాడుతూ చూపిద్దాం అనుకుంటున్నా. సో మీలో ఎంతమంది కనెక్ట్ అవుతుందో నాకే తెలియదు, కానీ నచ్చుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే నాకు చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ ఉంటాయి. మీ అందరికీ నచ్చాలని లేదు, బట్ నేను ఎలా కుక్ చేస్తున్నానో అలా చూపిస్తాను అనమాట. నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. చేసిన తర్వాత ఎట్లా అనిపించింది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. సరే మరి ఇంకా మన చికెన్ పలావ్ కోసం అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక్కడ ఐటమ్స్ ఒకసారి బ్యాక్ కెమెరాలో పెట్టి చూపిస్తా. మరి దీని రెసిపీ లోపలికి వెళ్ళే ముందు షో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద షో. చికెన్ పలావ్కి కావాల్సిన ఐటమ్స్ కొన్ని అయితే ఇక్కడ చూపిస్తున్నా, కొన్ని కుక్ చేసేటప్పుడు వంట చేసేటప్పుడు అయితే చూపిస్తా. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ని మంచిగా ఇట్లా చాప్ చేసుకోవాలి సన్నగా. అండ్ పచ్చిమిర్చి, కాజు, ఇది బిర్యానీ ఆకు అనమాట, మా ఇంట్లో చెట్టు ఉంది. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. టమాటోస్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర చాప్ చేసి పెట్టేసుకున్నా, మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను వీటిని. అండ్ కొన్ని మిల్ మేకర్స్ అనమాట, మా పిల్లలకి మిల్ మేకర్స్ సోయా చంక్స్ అంటారు కదా, ఇవైతే చాలా ఇష్టం. సో అందుకని కొన్ని తీసుకున్నా. అసలు చికెన్ పలావ్ అంటున్నారు, చికెన్ కనిపించట్లేదు అని షాక్ అవ్వకండి. సో చికెన్ కూడా రెడీగా ఉంది. మా ఇంట్లో చాలా తక్కువ మంది ఉంటాం కాబట్టి తక్కువ చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. సో మరి రెడీ ఉన్నారా చికెన్ పలావ్ రెసిపీ చూడడానికి? చూసేయండి. మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం గీ కూడా యాడ్ చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో బిర్యానీ స్పైసెస్, నేనైతే ఎక్కువ బిర్యానీ స్పైసెస్ యూజ్ చేయను. బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఇప్పుడు కాజు అయితే యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూపించాలి అంటే వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి ఒక 5 to 6 మినిట్స్ అయితే పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. నా చిన్న టిప్ ఏంటంటే ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ వేసుకుంటే సాల్టీగా ఆనియన్స్ టేస్టీగా ఉంటాయి అండ్ ఈజీగా కుక్ అయిపోతాయి అని చెప్పేసి నేను తెలుసుకున్న విషయం అనమాట.
ఈ చికెన్ పులావ్కి నేను బాయిల్డ్ ఎగ్స్ కూడా రెడీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకైతే అర్థమవుతుంది. అండ్ ఒకవైపు రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా స్విచ్ అయితే ఆన్ చేసేసుకోవాలి. రైస్ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుదీనా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర రెండు వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. వీడియో చేస్తూ కుక్ చేస్తూ ఉంటే నేను ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను అనమాట. అందుకే నేను కుకింగ్ వీడియోస్ చేయాలంటే భయం వేస్తుంది. సో బిర్యానీ లీఫ్ నా చెట్టు ఉంది కదా, దాన్ని వేయడం మర్చిపోయినా. దాంతోనే మెయిన్ ఫ్లేవర్ నాకు. సో ఫైనల్గా దాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూస్తే అన్నీ కూడా బాగా ఫ్రై అవుతున్నాయి కదా. సో నాకు కుకింగ్లో ఇదే అన్నమాట మెయిన్ థింగ్, ఏంటంటే అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లో సోయా చంక్స్ అయితే యాడ్ చేస్తున్నా. వాటిని కూడా ఒక్క 1.5 మినిట్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్లీ చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టమాటోస్ అయితే బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి. టమాటోస్ ఈజీగా కుక్ అయిపోతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే టమాటోస్ మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. అండ్ నేనైతే ప్రతిదీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తున్నా. అండ్ ఇంకొక విషయం, నా కుకింగ్లో మీరు గమనిస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఒకటి ఫ్రై అయిన తర్వాత, కుక్ అయిన తర్వాతనే ఇంకొక ఐటమ్ యాడ్ చేస్తే ఒక మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. చాలామంది అన్నీ ఒకటేసారి వేసి కుక్ చేస్తూ ఉంటారు. ఓకే, అది వాళ్ళ వర్జన్ ఆఫ్ కుకింగ్. సో ఇది నా వర్జన్ ఆఫ్ కుకింగ్ అనమాట. ట్రై చేయండి ఒకసారి ఇట్లా కూడా. సో ఓకే, టమాటోస్ ఇంకా కుక్ అవుతున్నాయి. ఇప్పుడు చికెన్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి ఆ లోపు టమాటోస్ కుక్ అయిపోతాయి. సో ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. సో వీడియో తీస్తూ కలపడం కష్టం కాబట్టి వీడియో ఆఫ్ చేసి కలిపి చూపిస్తా. సో ఇట్లా మిక్స్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ అయితే నేను 2 to 3 టైమ్స్ అయితే వేస్తాను అనమాట. నాకు కొంచెం అందాదా తెలుసు కాబట్టి మీరు కొంచెం చూసుకొని వేసుకోండి, మర్చిపోకండి వేసింది. సో ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. చికెన్లో నుంచి మంచిగా వాటర్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. 6 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసినాను. కుక్ అవుతుంది, మంచిగా వాటర్ వచ్చేసినాయి. సో ఆల్రెడీ ఇంకా రైస్లో కూడా కుక్ అవుతుంది కాబట్టి చాలా అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి, అవన్నీ కూడా చూపిస్తాను. సో అట్లా ఆయిల్ అయితే వచ్చిన తర్వాత మంచిగా దీంట్లో కొంచెం లెమన్ రసం, నిమ్మ రసం వేసుకుంటున్నా. అండ్ పెరుగు, పలావ్లో కంపల్సరీ పెరుగు నిమ్మరసం అనేది. సో క్వాంటిటీని బట్టి వేసుకోండి. నెక్స్ట్ నేనైతే మసాలా, బిర్యానీ మసాలా, ఈ ఎవరెస్ట్ మసాలా యూజ్ చేస్తా, చాలా బాగుంటుంది. ఇంట్లో చేసింది కూడా ఉంటుంది, బట్ ఈ పులావ్ బిర్యానీలోకి నాకు బయట నుంచి తీసుకొచ్చింది చాలా ఇష్టం అనమాట. వీడియో కదులుతుంది ఏమనుకోకండి, ఎందుకంటే వీడియో తీస్తూ షూట్ చేస్తున్నాను కాబట్టి ఇట్లుంటే అనమాట కష్టాలు. 2 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మంచిగా పీసెస్ అనేది పడుతుంది అనమాట మసాలా. అండ్ ఇంకొక విషయం, లెమన్, పెరుగు అనేది మంచి క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ టమాటోస్ ఉంటాయి కాబట్టి బాగా పుల్లగా తినడం ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మాకు కొంచెం లైట్గానే ఇష్టం, అందుకే లైట్ వేస్తున్నా. సో ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. ఫైనల్గా అన్నీ వేసేసినాము. కారం వేసుకోవాలి తరిగినంత. మేము కొంచెం స్పైస్ తింటాం కాబట్టి కారం ఎక్కువగానే వేసుకుంటా. ఇప్పుడు పలావ్కి ఎంత సాల్ట్ అయితే అవసరమో అంత సాల్ట్ ఇప్పుడు ఫైనల్గా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మోస్ట్లీ ఇంకా పలావ్లో మనం వేయడానికి ఏం లేదనమాట, అన్ని ఐటమ్స్ వేసేసుకున్నాము. ఒక 2 మినిట్స్ దీన్ని బాగా కుక్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తా, కీప్ వాచింగ్. ఒక 2 మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసేసుకున్నా. ఇప్పుడు ఆల్రెడీ రైస్ స్విచ్ చేసుకున్నాం, రైస్ ఉడికిపోతుంది. దాంట్లో అయితే దీన్ని వేసేసుకోవడమే. ఫ్రై చేసుకున్నా మొత్తం చికెన్ ఐటమ్ అంతా కూడా ఇలా రైస్ కుక్కర్లో వేసేసుకుంటా. నేను ప్రెషర్ కుక్కర్లో కూడా చేస్తా, బట్ ఇప్పుడైతే రైస్ కుక్కర్లో చూపిస్తున్నాను చికెన్ పలావ్. జస్ట్ ఒక
2-3 సార్లు ఇట్లా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. అండ్ ఇంకొంచెం వాటర్ అన్నీ ఇంకిపోయి దగ్గరకు వచ్చే టైంలో ఒక్కసారి కలుపుకుంటే ఏంటంటే మొత్తం అంతా కూడా చికెన్ లోపలికి వెళ్ళిపోతుంది, పైన పైన ఉండకుండా. సో రైస్ కుక్కర్ స్విచ్ పెడితే చికెన్ పలావ్ రెడీ అయిపోతుంది. అండ్ దీంట్లోకి బాయిల్డ్ ఎగ్స్ అయితే ఉడకబెట్టినాను కదా, ఎగ్స్ ఉడకబెట్టినాను కదా, వాటిని ఏం చేస్తానో చూపిస్తాను, వెయిట్ అండ్ వాచ్. పక్కకి కొంచెం చికెన్ ఫ్రై అయితే చేసిన అనమాట. ఈ రెసిపీ తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను, అసలు అవ్వలేదన్నమాట అటు ఇటు రెండూ చూపించడం అయితే. చాలామంది మీ ఆయన రీల్స్ వేసేటప్పుడు చూడరు అంటారు కదా, వీడియో ఆన్ కెమెరా ఆన్లో ఉందంటే అట్లుంటుంది మా ఆయనతోటి. సో ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. పుట్టు తీసేసుకొని ఒక యమ్మియస్ట్ రెసిపీ చేస్తా వీటితోటి, షార్ట్ అండ్ స్వీట్. ఒక 1 to 2 minutesలో అయిపోయే రెసిపీ. వెయిట్ చేయండి ఈ రెసిపీ కోసం. సో 5 eggs, ఈచ్ 1 egg. 5 eggs అయితే బాయిల్ చేసినా కాలుతుంది. ఓ మై గాడ్, నా ఫేస్ కనిపించట్లేదు ఫ్రెండ్స్. సో 5 తీసే వరకు చూపిస్తే వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి ఫటాఫట్ చేసిన తర్వాత చూపిస్తాను నేను ఏం చేస్తున్నాను. సో 5 eggs పొట్టు తీసేసుకొని రెడీగా పెట్టుకున్నా. అండ్ మా చికెన్ పకోడా రెడీ అయిపోయింది. అండ్ ఈ చికెన్ పకోడా చేసిన బౌల్లోనే నేనైతే ఎగ్స్ని అయితే రెసిపీ అన్నాను కదా, అది చేయబోతున్నా. ఎందుకు ఇంకో బౌల్ పెట్టుకోవచ్చు కదా అంటే, ఎట్లాగూ పనామనే కదా కడిగేది అని చెప్పేసి ఇబ్బంది పెట్టడం దీనికి, అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని రెసిపీ అయితే చూపిస్తాను. సో ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం అంటే కొంచెం ఆయిల్ అనమాట, ఎక్కువ వేయద్దు. వేడయ్యేలోపు ఎగ్స్కి అయితే ఇట్లా అన్నీ కూడా కటింగ్స్ పెట్టేసుకున్నా. సో ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఎగ్స్ని వేసేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారం పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతే చిన్న రెసిపీ, జస్ట్ సైడ్లో చికెన్ పలావ్కి పెట్టుకొని తింటే బాగుంటుంది. సో నార్మల్ వైట్ ఎగ్ కంటే పిల్లలు ఇట్లా చేస్తే ఎగ్ తినడానికి ఇష్టపడతారు కాబట్టి లెట్స్ ట్రై దిస్. చెప్పినాను కదా వీడియో చేస్తుంటే మర్చిపోతానని. సో రైస్ అయితే కుక్ అవుతుంటే ఒక్కసారి కలుపుకోవాలని చెప్పిన, ఇంత వాటర్ అయిపోయేదాకా కాకుండా కొంచెం వాటర్ ఉన్నప్పుడు కలుపుకోవాలి, ఎందుకంటే రైస్ అనేది విరిగిపోతుంది కాబట్టి. సో మోస్ట్లీ ఇంకొంచెం ఉందిలేండి, బతికిపోయాము. సో ఇట్లా కుక్ చేసి కలుపుకుంటే ఏంటంటే పైనవి కిందవి ముక్కలన్నీ కూడా మంచిగా ఈక్వల్గా అయిపోతాయి. సో చాలు, ఇంకా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే చికెన్ పలావ్ రెడీ. ఇప్పుడైతే పులావ్ టేస్ట్ ఎట్లుందో నిజంగా చెప్తున్నా, కొంచెం వాటర్ కంటెంట్ తక్కువైంది కానీ టేస్ట్ అయితే అంత బాగానే ఉంది. కాకపోతే రైస్ కుక్కర్లో కాకుండా ప్రెషర్ కుక్కర్లో వేస్తే ఇంకా మంచి వచ్చేది. దట్టు వీడియో షూట్ చేస్తూ కుకింగ్ చేయడం అనేది నాకు చాలా టఫ్ అనిపిస్తుంది. ప్రతిసారి ఇంతే, కొంచెం టేస్ట్ మిస్ అవుతుంది అనమాట. ఇది ఈరోజు నా వీడియో. ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ శ్రీమతి స్వాతి.